హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం అంటేనే గుర్తుకొచ్చేది ఏమిరెడ్డి మల్లమ్మ కన్నీళ్ళు. ఇప్పటికీ ఏమిరెడ్డి మల్లమ్మ కన్నీళ్ళు గర్భగుడిలో పారుతూ ఉంటాయంట. మనకు టెంపుల్లో విగ్రహం ఉంటుంది కదా, విగ్రహం పక్కనే ఉంటుంది. మనకు టెంపుల్లో వచ్చేసి మనకు ఫోన్ అనేది అలో ఉండదు కాబట్టి మీకు బయట నుంచే చూపిస్తాను. ఈ ఏమిరెడ్డి మల్లమ్మ శివుని భక్తురాళ్ళు. ఈ ఏమిరెడ్డి మల్లమ్మని కర్ణాటక భక్తులు ఆడపడుచుగా పిలుచుకుంటారు. ఈ మల్లమ్మ కథ 14వ శతాబ్దంలో జరిగిందని పూర్వీకులు చెప్తారు. ఇప్పుడైతే ఇక టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, మీకు టెంపుల్లో ఒక విగ్రహాన్ని అయితే చూపించడానికి అయితే వీల్లేదు. మీకు ఇది స్క్రీన్ పైన అయితే వేస్తాను చూడండి. మీకు లోపల టెంపుల్ వచ్చేసి మీకు ఇలా అయితే ఉంటుంది అమ్మవారు. ఇప్పుడైతే మీకు లోపలైతే వెళ్తున్నాం. చాలామంది ఉన్నారు ఇక్కడ. చూడండి, వీడియోకి లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్లో ఇంకా వీడియోస్ చాలా అయితే వస్తూ ఉంటాయి. నెట్వర్క్ చాలా స్లోగా ఉంది కాబట్టి నిదానంగా అయితే వస్తున్నాయి వీడియోస్. ఇక మనకు బయట నుంచి చూస్తే టెంపుల్ అనేది ఇలాగైతే ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఈ మల్లమ్మ కన్నీళ్ళ టెంపుల్కి వెళ్తే లోపల వచ్చేసి కన్నీళ్ళు కూడా పాడుతూ ఉంటాయి. మీకు బాగా గమనిస్తే కనిపిస్తుంది. ఇప్పుడైతే ఇక్కడ చాలా మంది అయితే వెళ్తున్నారు. మేము ఇప్పుడే దర్శనం చేసుకుని ఇక్కడ బయటకు వచ్చేసి ఈ టెంపుల్ పక్కనే మనకు అమ్మవారు అప్పుడు చేసిన అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకు రాకుల, అలాగే చిన్న శివలింగం, నీళ్లు పారేవి అన్నీ అయితే ఉంటాయి. మీకు అన్ని వీడియోస్ నిదానంగా ఒక్కొక్క వీడియో అయితే వస్తూ ఉంటుంది. ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోకి లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.